విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిసెట్టి అప్పలనాయుడు ఈ రోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించగా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని గరుడుపల్లి గ్రామం మరియు ఆ గ్రామం చుట్టూ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు గౌరవ ఎంపీ వద్దకు వచ్చి వారు ఎదుర్కొంటున్న ప్రస్తుత తీవ్ర సమస్య అనగా గరుడుపల్లి గ్రామంలో 3వ రైల్వే లైన్ రావడం వల్ల సుమారు 500 మంది రైతులు వారి పొలాలకు వెళ్లడానికి దారి లేకపోవడంతో దానివల్ల కలిగే ఇబ్బందులను రాయగడ నుండి విజయవాడకు వెళ్లే ప్యాసింజర్ కు గరిడిపల్లి రైల్వే స్టేషన్ లో హాలిడేను పునరుద్ధీకరించేందుకు అలాగే గరిడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబిని ఏర్పాటు చేసే నిమిత్తం గౌరవ ఎంపీని కలవగా ఎంపీ వెంటనే స్పందించి వారి గ్రీవెన్స్ స్వీకరించి వెంటనే సిబ్బందితో నేరుగా బయలుదేరి గ్రామస్తులతో కలిసి గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం గరిడిపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో చెప్పిన సమస్యలను స్వయంగా పరిశీలించి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వెంటనే సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి వారికి సదరు విషయం చెప్పి అవగాహన కల్పించి సమస్య పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచనలు చేశారు. అలాగే ఈ సమస్యను జూన్ 17వ తేదీన భువనేశ్వర్ లో జరిగే జడ్ఆర్యూసీసీ మీటింగ్ లో ప్రతిపాదన పెట్టి జోనల్ రైల్వే మేనేజర్ దృష్టికి తీసుకువెళ్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిసెట్టి అప్పలనాయుడు. మా స్టూడెంట్స్ అక్కడ అప్లైస్ ఉంటే వాళ్ళు చెప్పారు చెప్తే నేను ఇమీడియట్లీ కలిస్తే ఆయన రెస్పాన్స్ అయ్యారు. ఆయన ఇచ్చిన లెటర్స్ మీకు 100% పాసిబిలిటీ లేదు, డౌన్లో ఉంది కాబట్టి ఆర్ఓబి శాంక్షన్ చేయడానికి ఒకసారి మీరు ఉంటే మాకు చెప్తారు. ఇప్పుడు ఇది 3 లైన్కి వస్తుంది. ఇది ఖాళీది అక్కడ వరకు బాగానే ఉంది సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు గ్రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్లేస్ లేదు సార్. ఇది కంచెన్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మన ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా బయటకు వచ్చేస్తుంది సార్. అదంతా రాసపోలేదు. ఆ చివరి వరకు కనిపిస్తుంది సార్.